అది ఐసుగడ్డలతో నిండి ఉండే అందాల లోకం. ఎన్నో రకాల పక్షులకు నివాసం. అవి బతికేది అక్కడే అయినా వాటి జనాభా పెరగడానికి సురక్షిత ప్రదేశం మన తెలుగు నేల. వేల ఏళ్లుగా విదేశీ విహంగాలకు గర్భగృహం, విడిదిల్లు, ఆతిథ్య ప్రదేశంగా నేలపట్టు నిలిచింది. పులికాట్ సరస్సులో అంతర్భాగమైన ఈ ప్రాంతానికి అవి చేరుకోవడానికి దాదాపు 5,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. వీసా లేదు, విమాన ప్రయాణం కాదు, రైలు బస్సు ఎక్కి వచ్చే అవకాశమే లేదు. కేవలం రెక్కల కష్టంపై ఆధారపడి సముద్రాలు, కొండలు, కోనలు, అడవులు దాటుతూ వర్షాలు, ఎండలు, తుఫానులను ఎదురొడ్డి నేలపట్టుకు చేరుకొని ఇక్కడ మరో పక్షితో జట్టు కట్టి గుడ్లు పెట్టి సకుటుంబ సపరివార సమేతంగా మళ్లీ తమ దేశానికి వలసపోతాయి ఈ పక్షులు. పేరుకి విదేశీ విహంగాలైనా వీటి పుట్టిల్లు మన తెలుగు నేలపైనే. వీటి రాకను పురస్కరించుకుని జరుపుకునేది ఫ్లమింగో ఫెస్టివల్. ఈ సంవత్సరం జనవరి 18, 19 మరియు 20 తేదీల్లో ఘనంగా జరగబోతోంది. అసలు ఈ ఫ్లమింగో ఫెస్టివల్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి, 3 రోజుల పాటు ఈ ఫ్లమింగో ఫెస్టివల్ ని ఎలా జరుపుతారు, ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం ఫుల్ వీడియో చూసి తీరాల్సిందే. పూర్తి కథనాన్ని తక్షణమే చూసేయండి.